గురుగారు, కర్కాటక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? కర్కటక రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. లాభంలో చంద్రకుజులు, ద్వితీయంలో శుక్రుడు. మనోబలంతో నిర్ణయాలు తీసుకుని సకాలంలో కర్తవ్యాలను మీరు ప్రారంభించడం ద్వారా మీ ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. బాధ్యతాయుతంగా పనిచేయండి. ఎందుకంటే మిశ్రమకాలం ఉన్నప్పుడు ఏకాగ్రతతో ప్రణాళికలు సిద్ధం చేసి పనులు పూర్తి చేసుకోవాలి. ప్రారంభించిన పని శాంతంగా పూర్తి చేయాలి. కార్యసిద్ధి లభించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఓర్పుతో సహనంతో ముందుకు సాగాలి. వినయ విధేయతలు చాలా వరకు శక్తినిస్తాయి. ఎందుకంటే కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగించవచ్చు. సహనాన్ని కోల్పోయేట్టుగా వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి సహనంతో వ్యవహరించండి. ఉద్యోగంలో కలిసి వస్తుంది. మీ నమ్మకం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. ఆంతరంగికమైన విషయాలని ఇతరుల వద్ద ఎక్కువగా ప్రస్తావించవద్దు. మొహమాటం లేకుండా ధనాన్ని జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలి. ఆర్థిక ఫలితాలు బాగున్నాయి కాబట్టి రుణ సమస్యలకు దూరంగా ఉండటం మంచిది. సమస్యాత్మకంగా ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. ఇబ్బంది కలిగించే పరిస్థితులకు దూరంగా ఉండండి. వ్యాపారంలో కూడా ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కుటుంబ సభ్యుల సూచనలు మేలు చేస్తాయి. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? కర్కటక రాశి వారు నవగ్రహ స్తుతి చేసుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలని పొందుతారు. ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు? కర్కటక రాశి వారు నవగ్రహాలని దర్శించడం మంచిది. కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేయాలి? నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి.